నా దృష్టిలో ముఖ్యమంత్రి పదవి అంటే ఫాదర్ ఆఫ్ ద స్టేట్, ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, మనందరికీ గౌరవం, మనందరం కూడా అతన్ని చూసి నేర్చుకోవాలంటే ఒక పదవిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే భాషనా అని నాకు అర్థం కావట్లే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన భారత రాష్ట్రపతి దగ్గర పనిచేసిండు, బట్టి విక్రమార్క గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన, శ్రీధర్ బాబు గారు హెచ్సియులో చదువుకున్నారు. మీకన్నా సిగ్గు అనిపిస్తలేదా? దామోదర్ రాజనరసింహ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద నాయకుడిగా ఉండే ఆయన కూడా బాగా క్వాలిఫైడ్. మరి మీకెందుకు సిగ్గు అనిపిస్తలే ఆయన పక్కన కూర్చోడానికి? వినడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది, వాస్తవంగా చెప్తా ఉన్నాను, వినడానికి సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈస్ దిస్ ద కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఐ హావ్ లెఫ్ట్ మై జాబ్ 17 years బ్యాక్? నేను ఒక కార్పొరేట్ ఉద్యోగం వదిలిపెట్టి ఈ చిల్లర రాజకీయాల కోసం నేను వచ్చినా, ఈ చిల్లరగాళ్లతో పొద్దున్న లేస్తే వాద సంవాదాలు పెట్టుకోవడానికి వచ్చినా అని చెప్పి నాకు సిగ్గు అనిపిస్తుంటే, మంత్రులు కూర్చున్న మీకేం పుట్టిందా? మీరెందుకు అడుగుతలేరు? ఇట్లా మాట్లాడక మేము డ్యాన్స్ మీద ఉంటామని చెప్పి మీకెందుకు లేదు? బుద్ధి లేదు, జ్ఞానం ఎందుకు లేదు మీకు అని అడుగుతా ఉన్నా నేను. ఐఎమ్ సారీ ఫర్ మై